ఒకప్పుడు చిరుతిళ్ళు సమయం దొరికినప్పుడల్లా అరిసెలు, బూరెలు, చెగోడీలు చేస్తూ ఉంటాము. అవి ట్రెడిషనల్ వంటలే కాదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్ పిజ్జాలు, బర్గర్ల వైపు పరుగులు పెడుతూ ఉన్నాయి. అందుకనే పాత తరం వంటలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో మనతో పాటు ఉన్నారు శ్రీమతి ఇషాని గారు. మరి ఆమె ఏం వంట చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? పదండి. మనం ఈరోజు ఇషాని గారి ఇంటి వద్దకు వచ్చాము. ఆమె ట్రెడిషన్ వంటకం చూపిస్తా అన్నారు. మరి ఏ వంటకం ఏంటో తెలుసుకుందామా? నమస్తే ఇషాని గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈరోజు ట్రెడిషన్ వంటకం చూపిస్తా అంటున్నారు. ఇక్కడ చూస్తే హెల్త్ బెనిఫిట్స్ కలిగిన పదార్థాలు కనిపిస్తున్నాయి. ఏం చూపించబోతున్నారు? అరిసెలు అండి. అరిసెలు. అరిసెలు అంటే ఈ తరం వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు, కానీ అమ్మగారి తరం వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అమ్మలు కరెక్ట్ తెలుసు. 90s కిడ్స్ కూడా ఎక్కువ తెలుసు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చెప్పండి. తడి బియ్యం పిండి, నెయ్యి, బెల్లం అండ్ నువ్వులు. ముందుగా ఏం చేయాలమ్మా? ముందుగా బియ్యంని నానబెట్టుకోవాలి. 24 hours బియ్యం నానాలన్నమాట. ఆ తర్వాత ఆ బియ్యంని తడిగా ఉన్నప్పుడే మనం పట్టించుకోవాలి. ఓకే. అంటే తడి బియ్యాన్ని డ్రై చేయకూడదు. డైరెక్ట్ గా పట్టించుకోవాలి. సో దాన్ని పక్కన పెట్టుకొని బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం పడదామా? రెడీ. ఇప్పుడు ఎంత బియ్య పిండి తీసుకున్నారు, ఎంత బెల్లం తీసుకున్నారు? కేజీ బెల్లం అమ్మా. కిలో బియ్యానికి 1 కిలో బెల్లం. ముందుగానే మనం దాన్ని కరిగించుకోవాలి. మనం ఇప్పుడే వడపోసుకోవాలా లేకపోతే అంతా కరిగిన తర్వాత పోసుకోవాలి? ఓకే. బెల్లంలో రాళ్ళు ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇట్లా వడపోసుకుంటే క్లియర్గా ఉంటుంది. నలకలు కానీ ఏమి లేకుండా. ఓకే. ఇప్పుడు దాన్ని పాకం పట్టాలి అంటే ఉంటుంది కదా, ముదురు పాకం అని, లేత పాకం అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా. పాకం టెస్ట్ చేయడానికి ప్లేట్లో నీళ్ళు పోసుకోవాలి. అరిసెలు చేయటం అంటే చాలా కష్టము అని చెప్తూ ఉంటారు, కానీ మీ జనరేషన్ వాళ్ళైతే చాలా ఈజీగా చేస్తారు కదా. మా జనరేషన్ వాళ్ళకంటే అసలు తెలీదు, కొంతమంది విరిగిపోతాయి అని రకరకాల టెన్షన్స్ అంటూ ఉంటాయి. అవును, మర్చిపోయాను, మీరు హోమ్ ఫుడ్స్ కూడా చేస్తారు అని విన్నాము. ఏంటి దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ నాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఒక ప్యాషన్. నేను సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టడం ఇష్టమా, తినడం ఇష్టమా, ఏంటి? అన్ని ఇష్టమే. అంటే అందరూ, అంటే నేను చేసిన ఫుడ్ తిని అందరూ తృప్తిగా, అమ్మయ్య చాలా బాగుంది, తృప్తిగా తినాలి, ఏదైనా తృప్తిగా తినాలి, అది నాకు ఇష్టం అన్నమాట. అందుకని ఇది అందరికీ రీచ్ అవ్వాలి అని నేను ఆర్గానో మంచీస్ అనే ఒక ఫుడ్ బ్రాండ్ని స్టార్ట్ చేశాను. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి? మీరు ఎక్కడికైనా డెలివరీ చేస్తారా? అవునండి, ఎక్కడికైనా చేస్తాను. ఏంటంటే చాలా కంట్రీస్కి, ఇప్పటి వరకు మేము చాలా కంట్రీస్కి పంపించామన్నమాట. కెనడా పంపించాం, ఆస్ట్రేలియా పంపించాం, యూఎస్ పంపించాం, అన్ని కంట్రీస్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి పంపించాం. మీరు ఐటీ వర్క్ చేసుకుంటూ ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ వేరే కంట్రీస్ పంపించడం అంటే చిన్న విషయం కాదు, ఒక ప్యాషన్ ఉంటేనే చేయగలరు. అంటే అదే అండి, నాకు చాలా చాలా అంటే ఫుడ్ అందరూ తిని తృప్తిగా తినాలని చాలా ఇష్టం అనమాట. అండ్ నాకు అమ్మ సపోర్ట్ ఉన్నారు కొంచెం, అందుకని ఇంకా నేను చేయగలుగుతున్నాను. లేదంటే నేను ఒక్కదాన్ని ఏం చేయలేకపోయేదాన్ని. అంటే నాకు ఆఫీస్ వర్క్ నేను చేసుకుంటున్నా, ఇది అమ్మే స్టార్ట్ చేసినట్టు, నేను హెల్ప్ చేస్తున్నాను అమ్మకి. అట్లా. అంటే ఎటువంటి ఐటమ్స్ చేస్తూ ఉంటారు? అన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ అండి, అన్ని ట్రెడిషనల్ ఫుడ్స్. మనం అంటే నార్మల్గా స్వీట్ షాప్స్లో ఉండే ఫుడ్స్ కాదు, ఎక్కడైనా దొరుకుతాయి. అన్ని ట్రెడిషనల్, లైక్ అరిసెలు, బూరెలు, గవ్వలు, వెన్నుండలు. అండ్ హాట్, మాదైతే హాట్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని తీసుకోవాలి అనుకుంటారు. చెక్కలు కానీ, చక్కిడాలు అంటే జంతికలు అంటారు, చక్కిడాలు, మురుకులు, ఇంకా అన్ని హాట్ గవ్వలు, అన్ని ఏ హాట్ అయినా సరే మాది స్పెషల్ అన్నమాట.
అమ్మ ఒకప్పుడు అయితే ఇవన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడున్న పిల్లలకైతే అసలు అవన్నీ తెలియదు. ఇట్లానే మీలాంటి అమ్మలు చేస్తేనే ఓహో ఇవి కూడా ఉంటుందా అని అంటారు. కానీ దీనికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బెల్లం అంటే ఐరన్ అని, నువ్వులని యాడ్ చేస్తూ ఉంటారు. మీ టైంలో అసలు ఎటువంటి ఫుడ్స్ ఉండేవి? ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే చిరుతిళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే ఇప్పుడేమో ఇంట్లో ఏంటంటో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ మీ అప్పుడు అసలు ఏమేమి ఉండేవి? మేము సంక్రాంతి వస్తే అరిసెలు బాగా ఉన్నాము. మా అమ్మ వాళ్ళు ఒక నెల రోజులకు సరిపడా చేసేవారు. నెల రోజులు సరిపడా జనవరిలో వండుకుంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు స్కూల్కి వెళ్తా కూడా తిన్నాయి. చలికాలం చలి కదమ్మా, నెయ్యి, నువ్వులు, బెల్లం మంచిది కదా, అది వేడి కదా, శరీరానికి చాలా బెనిఫిట్. అంటే ఇట్లా ఉండేది అనమాట. ఇంకా వేసవకాలం వస్తేనేమో మధ్యాహ్నం బయటకు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని 10ంటికల్లా దిబ్బ రొట్టెలు వేసేసి అలా ఇచ్చేవాళ్ళు. దిబ్బ రొట్టెలకి ఇది కూడా కాంబినేషన్ కదా, ఇట్లా బెల్లం పానకం తీసుకొని కూడా. అవును, ఈ చిరుతిళ్ళు ఎట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ రెండు ఉండేవి. అండ్ ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే చేసే ఫుడ్ అండ్ అంటే మంచి పాజిటివ్ ఫీలింగ్తో చేస్తే అందరికీ ఆ పాజిటివ్ రీచ్ అవుతుంది అనే ఫీలింగ్ అనమాట. మైదా అంటే కడుపులో మంటది వస్తుంది, పిల్లలకు కూడా మంచిది కాదు. అవును, అందుకని మేము మైదా వాడట్లేదండి. చాలా అసలు అవాయిడ్ చేసేసాం మ్యాక్సిమం. మైదాతో చేసే ఫుడ్స్ అన్నీ కూడా మేము చేయట్లేదు. ఇన్ఫాక్ట్ అన్ని గోధుమ పిండి, అంటే ఈవెన్ గవ్వలు మామూలుగా మైదాతో చేస్తారు కదా, గవ్వలు కానీ. మీరు దేంతో చేస్తారు? గోధుమ పిండితో చేస్తాం. గోధుమ పిండి అంటే కొంచెం గట్టిగా వస్తున్నాయి. లేదండి, మా గవ్వల టేస్ట్ చూస్తే అసలు మీరు అలా అననే అనరు. ఎందుకంటే అంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటాయి గోధుమ పిండితో. అవును, మీరు US UK అట్లా పంపిస్తా అంటున్నారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇంటి ఫుడ్ దూరమై అదొక బెంగ. అవునండి, మన పేరెంట్స్ని మన దేశాన్ని వదిలిపెట్టామని ఒక బాధ అయితే ఫుడ్ను కూడా మిస్ అయ్యామన్న బాధ. మీరు దాన్ని మాత్రం ఫుల్ఫిల్ చేస్తున్నారు. అవునండి, ఇంటి ఫుడ్ అంటే మన ఇంట్లో తింటే ఎంత తృప్తిగా తింటామో అలా తినాలి అందరూ. అవును, సో ఆ బెంగం తీసేస్తున్నారు అయితే. ఆ పాకం అయిపోయిందమ్మా? ఇంకా అవ్వలేదండి. అదేంటంటే కొంచెం టైం పడుతుంది పాకం రావడానికి. ఓకే, మెయిన్ ఉన్నదంతా దీంట్లోనే కదా, అంతే, పాకంలోనే. అదే చాలా మందికి తెలియదు. పాకం వచ్చిందా అండి? వచ్చిందమ్మా. అది ఎలా చెక్ చేసుకోవాలి? వేసి ఇలా దగ్గరకు వచ్చింది. కొంచెం అరిసెలకు కాబట్టి కొంచెం గట్టి పాకం తీసుకోవాలి. ఓకే, సౌండ్ రావాలన్నమాట. టంగుమని సౌండ్ రావాలి. టంగుమని సౌండ్ వస్తే కనుక పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే. దానిలో ఆ పాకం వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది అనమాట పాకంలో. ఓకే, ఇప్పుడు మామూలుగా అరిసెల్ని నెయ్యిలో చేస్తారు కదా, అట్లా కాదు? మనం అరిసెలు నెయ్యిలోనే చేస్తాం. ఇప్పుడు పిండి పోసుకోవాలండి. అంటే ఆ పాకంకి సరిపడా పిండి అనమాట. ఓకే, కానీ ఇది కలపటం కూడా చాలా కష్టం కదా. కొంచెం అయితే కలపగలం, కానీ బల్క్లో ఉన్నప్పుడు కొంచెం కష్టమే. ఇది కొంచెమే కాబట్టి మనం కలిపేయగలుగుతాం ఈజీగా. మనం ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాం, పెద్ద గిన్నెల్లో చేస్తాం. ఓకే, కన్సిస్టెన్సీ ఇంత కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఓకే, అలా వస్తే పర్ఫెక్ట్గా అలా వచ్చింది. ఇప్పుడు మనకి 1/2 kg బెల్లానికి ఒక 1/2 kg పిండి సరిపోతుందా? 750 గ్రాములు సరిపోతాం పిండి. అంటే ఆ బియ్యం బట్టి ఆ పిండిని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పాకము బట్టినే మనం అంటే కొంచెం పిండి ఎక్కువ పెట్టుకుంటే బెటర్. ఎక్కువ ఉంచుకుంటే మనకి ఏంటంటే కొంచెం పలుసనైనా సరే లూజ్ అయినా కానీ బెటర్ కదా. ఇప్పుడు పొడి పిండి దీనికి సెట్ అవ్వదంటారా అరిసెలకి? అస్సలు బాగోదు. నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. అంటే అమ్మమ్మలు ఎలా చెప్పారో అలాగే. అదే దాన్ని ఏమన్నా కొంచెంసేపు ఆరబెట్టడం అట్లా ఏమైనా ఉందా, లేకపోతే వేడివేడిమైన చెయ్యాలంటారా? అట్లేం లేదు, మూకులు పెట్టుకుని నెయ్యి పోసుకుని అంతా అయ్యేసరికి ఇది కూడా సెట్ అయిపోతుంది. ఓకే,
ఎందుకంటే ఆరిపోయే కొంచెం గట్టిగా అయిపోతుంది కదా. ఇప్పటికి మనం అరిసెలకు కావాల్సిన నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఎంత తీసుకున్నారండి? నెయ్యి అంటే అరిసెలు చేస్తే ఉనగాలి కదమ్మా, కొంచెం ఎక్కువే నెయ్యి పడుతుంది. 1 కేజీ నెయ్యి అలా అంటే కేజీలో అయితే కనుక ఒక 1/2 కిలో నెయ్యి పోసి 1/2 కేజీ నెయ్యి సరిపోతుంది. సరిపోతుంది. కానీ కొంచెం ఎక్కువ ఉంటే కనుక 50 గ్రామ్స్ అయితేనేమో మనకు అరిసె చాలా బాగా వస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది. వేడైందమ్మా? ఈ లోపు ఏమైనా చెయ్యాలా? నువ్వులు తీసుకున్నాము. ఈ నువ్వుల్లో ఇలా అంటే ఎవరైనా నువ్వులు కావాలంటే నువ్వులతో చేస్తాము. నువ్వులు వద్దంటే ఒట్టి బెల్లంతో చేస్తారు. ఓకే ఓకే. ఇలా తీసుకుని బయట ఇలా దొల్లించుకొని ఇంకా కొంచెం నువ్వులు యాడ్ చేస్తే కొంచెం ఐరన్ కూడా అని చెప్తూ ఉంటారు కాబట్టి మంచిది. కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మీరు నువ్వులు కావాలి నువ్వులు చేస్తారు, నువ్వులు వద్దు అంటే కస్టమర్ చాయిస్. చాలా చేస్తాయమ్మా గసాలు. గసగసాలు కూడా యూజ్ చేయొచ్చా? ఓకే ఓకే. గసాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మోకాళ్ళ నొప్పులది ఉన్న వాళ్ళకి గసాలు వేసి, వేడి ఎక్కువ చేసే వాళ్ళకి గసాలు. ఓకే. ప్రాబ్లం లేదు అనుకున్న వారికి నువ్వులు, ఇంకా వాళ్ళ చాయిస్ని బట్టి కస్టమర్ చాయిస్ని బట్టి మీరు తయారు చేస్తారు. నువ్వులు గసాలు అరిసెల కల్లా. ఓకే. అయితే ఇది ఇప్పుడు చూడండి ఆకులో చేస్తున్నాం కదా, ఇది బాదం ఆకు. ఓకే. అంటే పాతకాలంలో అందరు ఇట్లా బాదం ఆకులో అరిసెలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు చాలా మంది బాదం ఆకులు అవైలబుల్ లేకపోవడం వల్ల ఏదో ప్లాస్టిక్ పేపర్ మీద చేస్తూ ఉంటారు కదా. ఇషాని గారు, అసలు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇటు ఐటీ ఇన్ని తీసుకొని చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. అమ్మ హెల్ప్ తీసుకున్నా కానీ మీ ఎఫర్ట్ కూడా ఉంటుంది. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్లీ నాకేంటంటే ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ కదండి. ఇంట్రెస్ట్ తోటి ఏదో ఒకటి చేయాలనే తపన ఎప్పుడు ఉండేదన్నమాట. అయితే ఎలా అనుకుంటూ ఉన్నా, కానీ నేను చేసే సుషుమ్న క్రియాయోగ మెడిటేషన్ చేస్తాను అనమాట. సుషుమ్న క్రియాయోగ నాకు చాలా హెల్ప్ అయింది, చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది నన్ను. నేను ఏదైనా చేయగలను అన్న ధైర్యాన్ని నాలో నింపింది అనమాట. సో అలా నేను ఈ ఫుడ్ ప్రోడక్ట్ని స్టార్ట్ చేశాను. అండ్ గురూస్ బ్లెస్సింగ్స్ అండి, నిజంగా మా గురువుల బ్లెస్సింగ్సే. గురువులు అంటే అక్కడ ఉంటారండి మా పూజ గదిలో భోగనాథ్ మహర్షి గారు, మహావతార్ బాబాజీ గారు అండ్ ఆత్మానందమయ్య అమ్మ గారు. వారి బ్లెస్సింగ్స్తోనే నేను ఇంత చేయగలుగుతున్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసినా సరే నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. అంటే అలిసిపోవడం అట్లే ఉండదన్నమాట. నైట్ 12 వరకు నాకు ఆఫీస్ అయినా మార్నింగ్ 4 o'clockకి లేచి నేను మెడిటేషన్ సుషుమ్న క్రియ యోగా చేసుకుంటాను. సో యోగా వల్ల ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారు. యోగా కాదండి, ధ్యానం, మెడిటేషన్. కాగిందమ్మా ఆయిల్, ఐ మీన్ నెయ్యి చెక్ చేస్తున్నారా? ఓకే. కానీ నెయ్యి అంటే త్వరగానే హీట్ అవుతుంది కదా, మరి లోపల అంతా ఉడుకుతుందా? నెయ్యి అంటే మీరు అది హోమ్ మేడేనా నెయ్యి, లేకపోతే మీరు ఏమైనా బయట తీసుకోవచ్చు అట్లా చేస్తారా? మనకి ఒక ఫార్మ్స్ ఉందండి ఇక్కడ, వాళ్ళకి చేవెళ్లలో ఒక ఫామ్ ఉందన్నమాట. ఆ ఫామ్లో వాళ్ళు చేస్తారు, అది చాలా ప్యూర్గా బాగుంటుంది అన్నమాట. ఆ ఫామ్ నుంచి నేను తెప్పిస్తాను. ఆయిల్ వేడిందమ్మా, ఇప్పుడు దాన్ని ఈ విధంగా చేసుకొని వెయ్యాలి. ఒకటి పైకి వచ్చిన తర్వాత ఒకటి వేయాలి. ఓహోహో, అంటే వెంటనే వేయకూడదు, చూసుకొని వెయ్యాలి. అవును, ఈ టిప్స్ అన్నీ తెలీదు మాకు, అందుకనే ఫెయిల్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఏం చేసినా కానీ ఇట్లాంటివి ట్రెడిషనల్ వంటలు. ఎన్నంటే అన్ని వేయటానికి కుదరదా? ఒక అంటే ఆయిల్ని బట్టి, అదే నెయ్యిని బట్టి ఒక 4. ఓకే, బాండిని బట్టి ఆయిల్ని బట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు అరిసె చెయ్యాలి అంటే మెయిన్గా ఆ చలిమిడి తయారు చేసే విధానంలో, ఆ తర్వాత ఇట్లా వేసే విధానంలో ఉంటుంది, అంతేనా? అంతే. ఓకే, లోపల అది కూడా పచ్చిగా ఉంటుంది కదా. ఇలా తీసి మళ్ళీ అక్కడ అట్లా ప్రెస్ చేయాలా? ఓకే.
ఓకే. అంటే ఆ నెయ్యి అంతా వదిలిపోతుంది అట్లా ప్రెస్ చేయటం వల్ల. ఓకే, ఎన్ని కావాలో అట్లా చేసుకుంటుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ పిండికి కావాలంటే ఎన్ని వస్తాయి? కేజీకి ఒక 30 వస్తాయండి. కేజీకి 30. చిన్న సైజ్ అయితే 30 వస్తుంది, పెద్ద సైజ్ అయితే కనుక 25. ఒక కస్టమర్ మాకు కేజీ కావాలి లేకపోతే 5 కేజీస్ కావాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, కొంచెం ఎక్కువ చేయించుకుంటారు. లేదు నార్మల్గానే నార్మల్ డేస్లో తినాలనిపించినప్పుడు కొంచెం తక్కువ చేయించుకుంటారు. అట్లా ఆర్డర్ ఇచ్చిన ఎన్ని ఇచ్చినా చేస్తారా? చేస్తామండి. మినిమం ఇంత అయితే అట్లా ఏం లేదా? అట్లేం లేదండి, ఎంతైనా చేస్తాం. అరకిలో ఇచ్చిన చేస్తాము, 2 కిలోలు ఇచ్చిన చేస్తాము. ఎంత సమయం తీసుకుంటారండి? ఈ రోజు ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మండే ముందు చెప్తే సరిపోతుంది. అరిసె 2 days ఉంటాము. ఎందుకు అంటే బియ్యం సోప్ చేయాలి కాబట్టి. ఓహో, దానికి అంత అవసరం లేదా? దానికి మామూలుగా 24 hours ఒక రోజు ముందు పోస్తే సరిపోతుంది. ఇంకా స్వీట్స్ హాట్స్ కాకుండా ఇంకేమేమి తయారు చేస్తారండి? పికిల్స్ అండి. పికిల్స్ చేస్తాం, పొడులు కూడా చేస్తాం. ఓకే, అన్ని పికిల్స్ అంటే లైక్ ములక్కాయ, వంకాయ కూడా పికిల్స్ చేస్తాం. ఓహో, వెజిటేబుల్స్ తో కూడా చేస్తారు. ఇప్పుడు సమ్మర్ అంటే నార్మల్ గా మనం మ్యాంగో పికిల్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ములక్కాయ, వంకాయ ప్లస్ మిక్స్డ్ వెజిటబుల్ విత్ పనసపొట్టు. ఓహో, పనసపొట్టుతో కూడా చేస్తాం అన్నమాట. ఓకే, ఇది చాలా రేర్ గా విన్నాం పనసపొట్టు అనేది. మనం పనసపొట్టు బిర్యానీ లేదా పనసపొట్టు కర్రీస్ చేస్తూ ఉంటారు, కానీ చట్నీ అనేది, పచ్చడి అనేది అసలు మామిడికాయతో పనసపొట్టు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఏంటి ఇప్పుడు మ్యాంగో పికిల్లో పనసపొట్టు యాడ్ చేస్తే బాగుంటుంది. చాలా బాగుంది, కొత్తగా విన్నాం. పచ్చడిలో అండ్ మనం మిక్స్డ్ వెజిటబుల్లో పనసపట్టు అండ్ మ్యాంగో తురుము, అట్లా ఈ టైంలో అయితే మ్యాంగో తురుము వేస్తాం. అలా మిగిలిన టైంలో అయితే నిమ్మకాయ వేసుకొని మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి చేస్తాం. ఏదో ఒకటి ఆ పులుపుతనం రావాలా అంటే కాంబినేషన్. అవును, కొన్నిట్లో చింతపండు వేస్తాం, కొన్నిట్లో నిమ్మకాయ వేస్తాం, కొన్నిట్లో అంటే మ్యాంగో తురుము వేస్తాం. అట్లా పులుపు టేస్ట్ వస్తే బాగుంటుంది అన్నమాట పికిల్స్ అనుకో. ఇవేమైనా ఆరాలా అండి? మా చిన్నప్పుడు అయితే గట్టి మీద వేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా గడ్డి అవన్నీ ఎక్కలేదు కదా. అవును, ఓకే, అవును, వరిగడ్డి మీద వేసేవాళ్ళు కదా. అవును, నాకు కూడా గుర్తుంది. మరి దాంట్లో కూడా ఏమన్నా ఆరోగ్య సూత్రాలు మేబీ. పెద్దోళ్ళు అవును మన వంటకాలతో పాటు ఆరోగ్య బెనిఫిట్స్తో కూడిన వంటకాన్ని మనం పరిచయం చేశారు. ఇప్పుడున్న అవైలబిలిటీని బట్టి మనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి. కానీ మీరు బెంగ లేకుండా చేస్తారు, ఎందుకంటే అమ్మతో చేయించుతున్నారు కాబట్టి అమ్మమ్మ చేతి వంటను గుర్తు చేస్తున్నారు ఇప్పుడున్న పిల్లలకి. మా క్యాప్షన్ కూడా అదండి, ఫీల్ హోమ్ విత్ ఎవ్రీ మంచ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామమ్మా? కొబ్బరి బూరెలు చేస్తాం. కొబ్బరి బూరెలు చేస్తున్నాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? బియ్యం పిండి, కొబ్బరి, బెల్లం, నూనె. ఓహో, సేమ్ దానిలాగే పాకం చేయాలి. సో మీరు పాకం చేస్తున్నారు ఇప్పుడు. సో అది కూడా సేమ్ అంతే చూసుకోవాలా? గట్టి పాకమే రావాలా? అదే చూసుకోవాలి. కొంచెం గట్టి పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసేయాలి. రైట్, వేసేసి పెట్టి ఒక 5 నిమిషాలు కూడా పిండి పోసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసి. ఇది దీంట్లోనే ఆయిల్ వేయాలా? కొంచెం ఆయిల్ వేయాలి. ఒక నిమిషం కొబ్బరి కూడా పచ్చిగా లేకుండా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఓకే, అది పచ్చి వాసన పోయే వరకు దాంట్లో బెల్లంలో మగ్గాలి. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు అరిసెలకి బూరెలకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సేమ్ చేసేయచ్చు. కొబ్బరి వేసుకుంటాం, అరిసెలోనేమో నువ్వులు గసాలు వేసుకుంటాం. ఓకే ఓకే, ఇవి కొబ్బరి బూరెలు. ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చా? పచ్చి కొబ్బరి మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది నీళ్లు కూడా వేయకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, కొబ్బరిని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటుందా? ఆయిల్ వేస్తాను కంపల్సరీ పాకంలో.
ఇప్పుడు అట్లా తిప్పపోతే ఉండలు కడుతుంది. ఇది ఉండలేకుండా తీసుకోవడం. కొంచెం పెద్ద క్వాంటిటీ అయితే కొంచెం కష్టం, కానీ ఇలా కొంచెం అయితే కాబట్టి అరకిలో అలా చేయాలంటే కానీ ఈ అరిసెలు చేసిన బూరెలకు ఓకే, కానీ అరిసెలకి ఇటువైతే మాత్రం ఎక్కువ మంది కావాల్సి వచ్చింది కదా. ఇంట్లో ఒకళ్ళిద్దరు ఉంటే కష్టమే. అవును, ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి. 4 members అయితే కావాలి మినిమం. 4 to 5 members అయితే ఖచ్చితంగా కావాలి. చాలా టేస్ట్ ఉంటాయండి బూరెలు కూడా. అవును. రీసెంట్గా మేము ఇంతకు ముందు అంటే ఒకరికి యుఎస్కి పంపించాము. వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు అంటే అరిసెలు వాళ్ళకి ఫేవరెట్ అంట. మన బూరెలు పంపించిన తర్వాత అరిసెలను మించి బూరెలు ఉన్నాయి, బూరెలు ఇంకా ఫేవరెట్ అయిపోయినాయి అని అంటున్నాను. అంటే కొంచెం దాంట్లో టేస్ట్ లో డిఫరెన్స్ రాదు, కానీ బట్ బెల్లం వల్ల ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. డిఫరెన్స్ కొంచెం అంటే మనం కొబ్బరి వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. ఓకే ఓకే. మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ ఉండాలా? అవసరం లేదా? లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఆ చలిమిడిలో అది కొంచెం ఆయిల్ వేయాలి. దీన్ని నెయ్యితో చేయరా? ఇష్టపడే వాళ్ళు బట్టి కొంతమంది నెయ్యి కావాలంటే నెయ్యితోనే చేస్తాం. ఎక్కువ అసలు నూనెతో చేస్తాం. అసలు ఏదైతే బాగుంటుంది అంటారు అసలు బూరెలు? నూనెతోనే బాగుంటుంది. నూనెతోనే బాగుంటుంది. కొంతమంది నెయ్యి అంటే నూనె ఇష్టం లేని వాళ్ళు నెయ్యితో ఉంది. ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నారా? ఆయిల్ అంతా 1 లీటర్ పడుతుందా? ఎక్కువ నూనె ఉంటేనే కొంచెం బాగా వస్తాయి. ఓకే. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలా? ఆ లోపు ఏం చేద్దాం? అది బూరెలు చేసుకొని పెట్టుకుంటే. వీటిలో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదా? ఇందాక నువ్వులు వేసాం కదా, అదే ఇప్పుడు కొబ్బరి కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఏం చేసుకోవాలి అవసరం లేదు. ఇప్పుడు అట్లా చేశారు, నూనె వేడెక్కిందమ్మా, వేస్తారా? కూడా అంతేనండి, ఒకటి పొంగిన తర్వాత. బూర అంటే ఆ పొంగటంలోనే ఉంటుంది కదా మొత్తం. పొంగాలి అంటే కొంచెం మందంగా అని చేయాలా? అట్లా అంత అవసరమేం లేదా? మరి మందం కాదు. అదే ఎందుకంటే కొంచెం మందంగా ఉంటేనే ఆ పొంగు అనేది వస్తుంది. అసలు బూరెలు అరిసెలకి ఏది కరెక్ట్ పిండి, అంటే ఎటువంటి రైస్ కరెక్ట్ పిండి అంటారు? లావు బియ్యం చేస్తాం ఎప్పుడైనా కానీ. సన్న బియ్యం కంటే లావు బియ్యం అంటే ఇప్పుడు రేషన్ బియ్యమా? ఓకే. ఎందుకంటే అరిసెలు కానీ బూరెలు కానీ ఒక ట్రెడిషన్ వంటకం, మెయిన్గా సంక్రాంతి అప్పుడు చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు మనకి వస్తుంది, ఆ టైంలో పంట వస్తుంది. సో అందుకని అసలు ఈ పాత బియ్యం వాడతాం. పాత బియ్యం వాడతారా? పాత బియ్యమే వాడతాం. ముందు ఒక 5-6 నెలల నుంచే దాచుకుంటాం. అంటే దొరికింది సరే అమ్మ, లేకపోతే కొంచెం మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. మనం తినేదానికన్నా రేషన్ బియ్యం అయితే బాగుంటుంది అంటారు. కొంచెం రెడ్డిష్గా వచ్చేసి కొంచెం పొంగితే సరిపోతుంది. ఈజీ అమ్మ అరిసెలు కంటే. మనుషులతో పని లేదు. మీరు ఇన్ని స్వీట్స్, ఇన్ని హాట్స్, పొడులు, పచ్చళ్ళు చేస్తున్నారు కదా, ఇది నా స్పెషాలిటీ అని అంటే ఏ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? మీరు ఏది బాగా చేస్తారు అంటే హాట్లోనేమో చెక్కలు బాగా బాగుంటాయి చాలా. అండ్ స్వీట్స్లో ఈ అరిసెలు, బూరెలు, గవ్వలు అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. అండ్ దీంతో పాటు అంటే రోటి పచ్చడి, అంటే రోజు తినే రోటి పచ్చడి కానీ, మామిడికాయ పప్పు కానీ, ఇట్లాంటివన్నీ కూడా, కూరలు కూడా చాలా బాగా చేస్తాం అనమాట. ఇంట్రెస్ట్తో చేస్తాం. ముఖ్యంగా ఎక్స్పీరియన్స్, మెయిన్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే కదా.
ఎందుకంటే ప్రతిదీ ఎంత వేయాలి ఏంటి అనేది కొంతమంది టేస్ట్ చూసి చెప్తారు, కొంతమంది కంటి చూపుతోనే చెప్తారు అని చెప్తారు. అవును, కొంతమంది ఉప్పు కూడా ముక్కుతో స్మెల్ చూసే చెప్పగలరు, సరిపోయిందా సరిపోలేదా అని అంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇది ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేసాం కదండి, దీనిలో ఏంటంటే మేము ఒక రోజు వాడిన ఆయిల్ ఇంకో రోజు వాడమన్నమాట. మెయిన్ అది కావాల్సింది. ఎందుకంటే మన హెల్త్ ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ ఎదుటి వాళ్ళ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అలా అనుకునే చాలా తక్కువ మంది అండి. బిజినెస్ గురించి ఆలోచించే వాళ్ళు ఇట్లా ఆలోచించరు కదా. లేదండి, అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను తినాలి, మేము తినాలి. మెయిన్గా మేము తినగలిగితే ఎదుటి వాళ్ళకి అది పెట్టచ్చు, అప్పుడే మంచి. ఎందుకంటే యాజ్ ఎ మెడిటేటర్ ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు. సో అందుకని అది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాం మేము. ఇషాని గారు, ఇషాని అమ్మగారు చేసిన అరిసెలు బూరెలు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అరిసెలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. లైక్ నువ్వులు టేస్ట్ తెలుస్తుంది, ఆ బెల్లం టేస్ట్ తెలుస్తుంది. మెయిన్గా మనం నెయ్యితో చేసాం కాబట్టి ఆ కమ్మదనం తెలుస్తుంది. అమ్మ చేతి వంట కమ్మదనం మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు బూరెల టేస్ట్ చూసి చెప్తారా? ఇప్పుడు అరిసెలు టేస్ట్ చూసాం, మరి బూరెలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆహా, ఇవైతే ఇంకా కమ్మగా ఉన్నాయి. అరిసెలు బాగున్నాయా బూరెలు బాగున్నాయా అంటే నేను ఏది చెప్పలేను. బూరెలు అయితే ఇంకా బాగున్నాయి, ఒకదాని మించి ఒకటి టేస్ట్ ఉందని చెప్పాలి. ఇషాని గారు, ఇషాని అమ్మగారు చేసిన బూరెలు తింటుంటే అమ్మ చేతి వంట తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో పాసిబుల్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇంట్లో కుదరకపోతే కనుక ఇషాని గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.